ఈ క్షణంలో ఈ వజ్రపాటి నిలయంలో నాకంటే టాప్లో ఎవ్వరూ లేరు. నా కూతురికి అందగాడైన మనోజ్తో పెద్ద పండగ రోజు నిశ్చితార్థం. ఆ వజ్రాల దయ వల్ల ముష్టి 3 లక్షల అప్పు తీర్చేసి 30 కోట్లతో మాల్ పెట్టుకునే అదృష్టం వచ్చింది. దానికి నా కొడుకు చంద్ర ప్రొప్రైటర్. సూర్య కంటే పెద్ద హోదాలో ఉంటాడు. ఇంక నేను ఆ పొగరుబోతు జయంతి కంటే అలా 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 హై లెవెల్లో ఉంటాను. అది మన లెవెల్. రాజీ చూసుకున్నాడు, పడిపోతావు. ఏమిటండి చూసుకొన్నచ్చేది? ఇది నాకు కలిసొచ్చిన కాలం. ఇప్పుడు నేను పడిపోదామన్నా పడిపోన్లేండి. మీలాగే ఎవరో ఒకళ్ళొచ్చి పట్టుకుంటారు. నేనైతే పర్వాలేదు, ఎవరో ముక్కు మొహం తెలియనోడైతే ఛీ, పోండి. అద్దం లేని అందం ఎందుకు అని నేనింత బాగా తయారైతే ఒక్కళ్ళు కనిపించట్లేదేంటి? నా తోటికోడలు ఎక్కడుందో? కుప్పి అమ్మా, ఇక్కడ్రా. ఏంటి ఈవిడి కాలు భూమి మీద నిలబడ్డం లేదు? అంతా నిశ్చితార్థ మహిమే. నిన్న నా చీర కూడా కాల్చేసింది. ఏదో జరుగుతోంది. ఏంటమ్మా పిలిచారు? ఏం చేస్తున్నావు? ఈ వేళప్పుడేం చేస్తామమ్మా? ఇంటడు పనుంది, మీకు తెలియందేముంది. మీరు కూడా ఒక చెయ్యేస్తే. పల్లకి మొయ్యడానికి ఒకరు తక్కువయ్యారని పెళ్లి కూతుర్ని రమ్మన్నట్టుంది. పెళ్లి కూతురు తల్లిని రమ్మన్నాను కానీ పెళ్లి కూతురు ఏంటి జోకా? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైనట్టు ఆ దుర్గితో సావాసం చేసి నువ్వు కూడా ఇలా తయారైనట్టున్నావు. చూడు, పెళ్లి కూతురు తల్లి ఇలా ఇంటి పనులు చేస్తూ కూర్చుంటే ఇంకా నిశ్చితార్థం పనులు ఎవరు చేస్తారు? ఆ మాత్రం లోక జ్ఞానం లేకపోతే ఎలా? నిజమేనమ్మా, కానీ ఈ ఇంటి పరిస్థితి మీకు తెలియంది కాదు. మనం చెయ్యకపోతే మరి ఇంకెవరు? ఉందిగా ఆ చిన్న కోడలు. ఆమెనెళ్ళి వాడుకో. అమ్మో, జయంతమ్మగారే? ఏ ఆవిడ గారు పిల్లలకి శుభకార్యాలు జరగవా? ఆవిడికి అల్లుడు గారు రారా? అప్పుడు ఆ శుభకార్యాలు జరిగేటప్పుడు మన నడుములు విరిగేలా పంచేయమా ఏంటి? ఈవిడ చెప్తుంది నిజమే గాని ఆవిడ చెయ్యాలి కదా. సరే కుప్పి, అర్థమైంది. ఈ ఇంట్లో నేను పెద్ద కోడల్ని కాదు, పెద్ద పని మనిషిని. పద, అంట్లు తోముకొని బట్టలు ఉతుక్కొని బాకిలు ఊడ్చుకొని అన్ని పనులు చేసుకుందాం. ఊరుకోండమ్మా, అలాంటి పనులన్నీ చేయడానికి మేము ఉన్నాం కదా. నా తోటి కోడలెక్కడా? ఏదో ఒక పని పురమాయించాలే. అమ్మా జయంతి, జల్దీ జరుగు జరుగు.
అమ్మా దుర్గమ్మ, నా జీవితమే ఒక ప్రశ్నార్థకమైపోయింది. నాకే కాదు, ఇది నీకు కూడా ఒక అగ్ని పరీక్షే. ఇక్కడ వెలుగుతున్న ఈ అఖండ దీపాలు, ఒకటి నేను శ్రీనివాస్ ఒకటవ్వాలని, రెండవది మనోజ్ నేను ఒకటవ్వాలని. విచిత్రం చూసావా అమ్మా? ఆ దీపం వెలిగించిన సమయంలో శామ్ వదిన కోరిన కోరికలో ఈ పద్మావతిని నేనున్నాను. అలాగే నా కన్న తల్లి వెలిగించిన ఈ దీపంలో మనోజ్కి భార్యగా, ఈ ఇంటికి కూతురుగా, కుటుంబ గౌరవం నిలబెట్టే బాధ్యతగా నేను ఈ పద్మావతిని ఉన్నాను. ఎట్టూ తేల్చుకోలేకపోతున్న ఈ మనసు, ఏ వైపు అడుగు వేయాలో తెలియని మనసు, అలా ఈ మనసుకి ఒక్క జవాబు చెప్పమ్మా, జవాబు చెప్పు. నా సెల్ఫ్లో శ్యామ్ వాడే స్ప్రే వాసన వస్తుందేంటి? యు ఆర్ గోయింగ్ మ్యాడ్ సూర్య, యు ఆర్ గోయింగ్ మ్యాడ్. ఇప్పుడు చెప్తా నీ పని. వెళ్ళు. వెళ్ళు. ఏంటే? అమ్మా, ఈ గోంగూర లోమన్నారమ్మా పెద్ద కోడలు గారు. పిచ్చెక్కిందా? కళ్ళు కనిపిస్తున్నాయా లేదా? నేను జయంతిని. గోంగూర మెంతికూర వాలవను. నా ఎంట్రీకి టైం అయిందనుకుంటా. చెల్లి, మెంతి కూర ఒలవర్ చెల్లి.
తరుక్కొని పప్పులో వేసుకోవాలి. తినడమే కాని ఎప్పుడైనా చేస్తేనే కదా తెలిసేది. ఓ ఇది ఇక్కడే ఉందా? ఆ, బాగా చెప్పావక్క. నీకైతే బాగా తెలుసు కదా, నాకేమో ఏమీ తెలీదు. కుప్పి అక్క ఒలుస్తుందిలే. హా? ఉఫ్, నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను చెల్లి. సింగపూర్ది కాదులే కాని కాస్ట్లీదే. ఎంతైనా పెళ్లి కూతురు తల్లిని కదా, కాస్త ఫ్యాషన్ గా ఉండద్దు? సింగపూర్ నుంచి నా పిన్ని కూతురు నెయిల్ పాలిష్ పంపించింది. పానుంటుంది అనుకోలేదక్క. పోన్లే తీసేస్తాను, పాడైతే పాడైపోయింది. నాకింకా చాలా పనులున్నా చెల్లి. పెళ్లి కూతురు తల్లిని కదా, ఒల్చిపెట్టు. ఆ, ఆమ్. ఈ కొత్త ఆకులే కదా, పర్వాలేదులే అక్క, పోలుస్తాను. భలే దానివే. ఈ కొద్దాకులైతే నేను ఒల్చుకోలేను. రేపు పద్మ అత్తవారింటికి పంపేలాగా కొంచెం ఎక్కువ చేస్తున్నాను. కుప్పి వెళ్ళి తీసుకొనిరా. అలాగేనమ్మా. అబ్బా, ఏంటక్క దీనికి డబ్బులున్నాయా ఏంటి? చూద్దుగాని చెల్లి. పద్మ అత్తారింటికి ఇంత? మన సూర్యకు కూడా ఇష్టం కదా, చెప్పరు కాని అత్తకు కూడా చాలా ఇష్టం. మీ లిల్లీ పింపుల్స్ వస్తాయని చెప్పి తినదు కానీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. చెల్లి ఒల్చుకో. కుప్పి అక్కడ మనకు చాలా పనులున్నాయి. పద పద. దా. అలాగేనమ్మా. దా. అది కదక్క కుపి. Come in. పిలిచారా సూర్య సార్? నువ్వు నా నుంచి ఏం దాస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఇంత జరిగినా ఇలా చేస్తావని ఐ కాంట్ బిలీవ్ సార్. అయ్యో, విషయం తెలిసిపోయిందా సూర్యకి? ఇప్పుడేం చెప్పాలి? సూర్య సార్, అది ఒక్కసారి చేస్తే తప్పు అవుతుంది, అదే రెండోసారి చేస్తే? నేను అలా చేయాలని అనుకోలేదు, కానీ చంద్రకి రెస్పాన్సిబిలిటీ తెలియాలనే కదా మనం ఇదంతా చేస్తున్నాం. అలాంటిది నువ్వు చంద్రని. చంద్ర అబ్బా, ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు. చంద్ర చంద్ర ఏదో వంక చెప్పి బయటికి వెళ్తానంటే తన వర్క్ నువ్వు చేస్తున్నావంట. తను టైంకి రాకపోతే తన వర్క్ నువ్వు కవర్ చేస్తున్నావంట. తనకేదైనా పని చెప్తే అది సులువుగా ఎలా చేయాలో సలహాలు ఇచ్చేస్తున్నావంట. ఇదా సంగతి? నేను ఇంకా భయపడి చచ్చాను. చూడు, ఇవన్నీ నేను వాడికి చెప్పలేక కాదు. ఇక్కడ 2 రూల్స్ బ్రేక్ అయ్యాయి. అయితే చేస్తే అది మేము మా సేల్స్ స్టాఫ్ తో చూసుకుంటాం. మీకేమైనా ప్రాబ్లం ఉంటే కోటి సార్తో కంప్లైంట్ చేయండి. మీరు మాతో డైరెక్ట్ గా మాట్లాడడం కూడా రూల్స్ బ్రేక్ చేసినట్టే. నువ్వు నాకు ప్రొసీజర్ చెప్పనక్కర్లేదు, నేను అలాగే చేసి ఉండేవాడిని. ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ రూల్స్ తెలుసు, ఒక్క నీకు తప్ప. నాకు రూల్స్ చాలా బాగా తెలుసు. తెలిస్తే చంద్రని గారాబం చేయటం మానేసే. నేనేమి చంద్రని గాబారం చేయలేదు.
గారాబం. ఆ, అదే అతనికి పనిలో ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నా. నేను నీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. యూ కెన్ గో నౌ. ఐఎమ్ ఎనీవే గోయింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్. అబ్బా, సూర్య అని పేరు పెట్టుకున్నందుకు మనిషి బాగా హాట్, తట్టుకోలేకపోతున్నాను. అరే, మనం ఆ మూడ్లో ఉన్నామా లేదా చూసుకోడు. పోనీ టైం ప్లేస్ కూడా చూసుకోడా. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కనపడితే అక్కడ. చూసావా విజయ్, చూశాను. మన సూర్య సారు హార్ట్ అంట. అవును, ఆ విషయం మనకు కూడా తెలుసు, కానీ ఇంత హార్ట్ అని ఇప్పుడే తెలిసింది. అవును నిజమే, కనబడరు గాని. ఏం పిల్లరా బాబు ఇది. ఏసీలో కూడా చెమట్లు పట్టిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు సార్. ఏం లేకపోతే ఎందుకు నవ్వుతున్నారు? అది మీ లీవ్ స్టాక్ వచ్చిందా? వచ్చింది సార్. కొత్త ప్రోడక్ట్కి సంబంధించి కంపెనీ వాళ్ళు వస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తారు, జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమైందా? ఓకే సార్. కూర్చోండి. ఓకే సార్. ఏమైంది ఇక్కడే ఆగావు? ఒకసారి అటు చూడు, సార్ బుగ్గు మీద లిప్స్టిక్. ఇందాక శామ్ రూమ్ లోకి వెళ్ళింది కదా, ఏదో చేసుంటాడు కొంటె పని. అవును. మహానవమి రాత్రికి ఇంట్లో ఫ్లవర్ డెకరేషన్ చేయించాలి. అవును, ఇంపోర్టెడ్ ఫ్లవర్సే. పద్మకకి వైట్ కార్నేషన్స్ అంటే చాలా ఇష్టం. సో ఆల్ డెకరేషన్ షుడ్ బి ఇన్ వైట్. ఓకే సరే. అయ్యా, ప్రజా టెలిఫోను ప్రజానాయకులు ప్రజలకి ఏమాత్రం సేవ చేస్తున్నారో నాకు తెలియదు గాని నువ్వు మాత్రం నీ దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళకి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇట్టే సాయం చేసేస్తాం. ₹1 వేస్తే చాలు, ఇట్టే సాయం చేసేస్తాం. నీలో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఎవడు ఎవడికి ఫోన్ చేశాడో ఎవడికి తెలియనివ్వు. బికాజ్ ఓన్లీ ఐ లవ్ యూ సో మచ్. ఏమండి ప్రజా టెలిఫోన్ గారు, మీకింత అనుభవం ఉంది కదా, ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయబోతున్నానో చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చెప్తాను. మీకు తెలియదులేండి, మాది వజ్రపాటి వంశం అన్నమాట. మా ఇంటికి కాబోయే అల్లుడు, కానీ నేను కానివ్వని అల్లుడు అన్నమాట. మహారాజశ్రీ మనోజ్ బాబు గారు. ఆ మనోజ్ బాబు నంబర్ పట్టుకోవడానికి ఎంత కష్టపడ. ఎందుకంటే మా ఇంట్లో 2 బకరాలు ఉన్నాయిలే, రాము రాజీ అని. వాళ్ళిద్దరున్నంత కాలం అసలు ఆ ఇంట్లో నుంచి రహస్యాలు రాబట్టడం నాకేమీ కష్టం కాదు. వాళ్ళ ద్వారా రాబట్టానమాట.
ఇదంతా ఎందుకు చెప్తున్నానని నీతో, ఎందుకంటే లోపల ఎక్కువైపోతున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు. అదే అవుట్లెట్ ఉండాలి కదా, ఎవరో ఒకరితో పంచుకుంటే గనక చల్లారదని నీతో పంచుకున్నా. ఎన్నందుకు థ్యాంక్స్. కావాలంటే లాస్ట్లో ఇంకో రూపాయి వేస్తా, ఓకే?